దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు పరిచర్య అనే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును, విశ్వాసులకును, యావత్ ప్రపంచానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ దినపు శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఆరోగ్యంగాను సంతోషంగాను ఇదిగో మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని ప్రభు సన్నిధిలో నేను అనుదినము మొర్ర పెడుతుంటున్నాను. డైలీ అవర్స్లో ప్రార్థన నేను చేసేది సబ్స్క్రైబర్లు ఎవరైతే క్రీస్తు పరిచర్య అనే ఈ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతున్నారో, ఈ అనుదిన వాగ్దానాన్ని వింటూ దాన్ని స్వీకరిస్తున్నారో బిడ్డలందరూ గొప్ప ఉన్నత స్థాయిలో ఉండాలి. మీరు పెట్టిన ప్రతి ప్రార్థన అవసరత ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రార్థన నేను అనుదినం తప్పకుండా చేస్తున్నాను. మీ ఆరోగ్య పరిస్థితులను బట్టి, మీ బిడ్డల వివాహాలను బట్టి, మీ వివాహాలను బట్టి, మీరు దేవునిలో ఎదగాలని, దేవుని సేవ చేయాలని ఆశపడుతున్న రీతిని బట్టి, మీ కష్టాలను బట్టి, సకల విధములైన ఉద్యోగ లేములు కానివ్వండి, సకల విధములైన పరిస్థితులను బట్టి నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేవుడు అద్భుత కార్యాలను మీ జీవితంలో చేయబోతున్నాడు. మీరు విశ్వసించండి, నమ్మండి. అదేవిధంగా ఈ శనివారం దినాన ఓ లైవ్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావాలని ప్రభు ప్రేరేపణను బట్టి నేను ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. శనివారం దినాన ఓ లైవ్ కార్యక్రమం అంటే ప్రార్థన అవసరతల నిమిత్తమై ఎంతమంది అయితే ప్రార్థన కోసము ఇదిగో ప్రార్థనలో ఎదగాలని కానివ్వండి, లేదా అనారోగ్య పరిస్థితులను బట్టి, కుటుంబ ఇబ్బందులను బట్టి, ఆర్థిక లేములను బట్టి, సకల విధమైన పరిస్థితులను బట్టి కృంగిపోతున్నారో వారందరి కోసము ఒక లైవ్ కార్యక్రమం శనివారపు దినాన సాయంకాలం పూట 6 గంటలకి సమయానికి మేము తెలియజేస్తాను. మీకు యూట్యూబ్లో కూడా పోస్ట్ పెట్టడం జరుగుతుంది. ఆ టైంకి మీరు అందుబాటులోకి వచ్చినట్లయితే మీకు అందరికీ ప్రార్థన చేయడం జరుగుతుంది. మీ అందరి అవసరతలను బట్టి అందరం కలిసి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాన్ని చేస్తాడు. మరి అదేవిధంగా ప్రార్థన అవసరతల నిమిత్తమై ఒక నెంబర్ నేను ఆఖరిలో తెలియజేస్తాను. డిస్క్రిప్షన్లో కూడా దాన్ని మా టీం వాళ్ళు పెడతారు. మీరు ఆ నెంబర్కి వాట్సాప్ రూపంలో కాంటాక్ట్ అయినట్లా ఖచ్చితంగా నేను మీకు అందుబాటులో ఉంటాను. మీకున్న సమస్యలను బట్టి ఖచ్చితంగా దేవునికి ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ఆశీర్వదిస్తాడు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకోవాలి, ఈ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో క్రీస్తు పరిచర్య యూట్యూబ్ ఛానల్ ఇద్దరితో ప్రారంభమైంది. దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి నేను దీన్ని ప్రారంభించినప్పుడు దేవుడు నాకు అనుకూలంగా ఉన్న వ్యక్తిని, ఇదిగో ఈ సేవలో సహాయపడే వ్యక్తిని దేవుడు నాకు చూపించినప్పుడు అతన్ని ఎన్నుకోవడం జరిగింది. అతడు ఈ సేవలో ఎంతగానో కష్టంగా బిడ్డ ముందుకు వస్తూ అనేక రకాలుగా ఈ సేవని ప్రోత్సహిస్తూ వస్తున్నాడు. ప్రభు చిత్తమైతే ఈ శనివారం జరిగే లైవ్లో ఆవిడని నేను మీకు పరిచయం చేస్తాను. ఇదిగో కొన్ని సందర్భాల్లో నేను అందుబాటులో లేనప్పుడు మీకు వాక్యం తెలియజేసేది ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి. ఇంకా క్రీస్తులు ఎదుగునట్లుగా, ఆశీర్వదింపబడినట్లుగా మీరు ప్రార్థన చేయాలని ప్రభు నామం పేరట నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఈ దినాన దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. బాగా గమనించండి. నేను కొన్ని కామెంట్ సెక్షన్స్లో కొన్ని కామెంట్స్ని గమనిస్తూ వస్తున్నాను. కొంతమంది బిడ్డలు వారి జీవితంలో వైఫల్యం చెంది అనేక రకమైనటువంటి కష్టాలు, చేదైన మారా లాంటి అనుభవాలని చూచి దేవుడు కష్టమును మాకు ఇచ్చి మమ్మల్ని పరీక్షిస్తున్నాడా? ఇదిగో మేము వేసే ప్రతి అడుగు తన బిడ్డలు వేసే ప్రతి అడుగు దేవుని చిత్తంలోనే, దేవుని ప్రణాళికలోనే ఉంటుందంటారు కదా, దేవుని కనుసైగ నీడలోనే ఉంటుందంటారు కదా. మేము అడుగు వేసినప్పుడు మాకు కష్టాలు వస్తున్నాయి. ఇదిగో అడుగు వేసినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు రక్షించడం కంటే అడుగు వేయక ముందే రక్షించడం బెటర్ కదా అని కొంతమంది కామెంట్స్ పెడుతుంటున్నారు. మనం గమనించాలి, దేవుడు మనకు ఒక రకమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించాడండి. భూమి మీదకి నరమానవాళిని పంపించినప్పుడు ఆయన ఆదాముకి, అవ్వకి ఇద్దరికి స్వేచ్ఛను అనుగ్రహించాడు. ఆ స్వేచ్ఛ ఎట్లాంటిది అని అంటే, వారు ఆ ఏదైనా తోటలో ఉన్నటువంటి సకల విధములైనటువంటి ఆ ఫల వృక్షములు తినొచ్చు. కానీ ఒక కండిషన్ అయితే పెట్టాడు. ఆ కండిషన్ ఏంటి అంటే, తినకూడని ఫలము అంటే మంచి చెడులని, జ్ఞానాన్ని అనుగ్రహించే ఫలాన్ని తినకూడదని చెప్పేసి వారు ఆ ఫలాన్ని తినకూడదని చెప్పి దేవుడు కండిషన్ పెట్టినప్పుడు సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచిందని బైబిల్లో ఉంటుంది. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే ఏంటిది కూడా, మోసము అనేది ఇదిగో ఒక రకమైనటువంటి అజ్ఞాన స్థితిలోకి తెలియని దాన్ని, లేని దాన్ని ఉన్నట్లుగా చూపించేదంతా, మ్యానిపులేట్ చేసి మనుషుల్ని తప్పుదారి పట్టించేదంతా దేవుడైతే కాదు. దురాత్మ సమూహాలు గమనించాలి. అవి ఏం చేస్తాయంటే, ఏదైనా తోటలో ఆదాము అవ్వకి పర్మిషన్ ఉంది.
ఇంకెవరికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. కానీ అటువంటి సందర్భంలో సైతాన్ ఎట్లా ఎంటర్ అయ్యాడు లోపలికి మీరు ఎవరైనా ఆలోచించారా? దేవుడు ఏర్పాటు చేసిన సకల విధములైన పరిస్థితుల్లోకి వాడు రాగలడు. వాడికి అధికారం ఉంది, వాడు వెళ్ళగలడు. దేవుడు వాడికి అనుమతి ఇచ్చి ఉన్నాడు. ఎందుకనంటే దేవుడు మనల్ని అంతగా నమ్మి ఉన్నాడు. మనం నమ్మం ఆయన్ని. ఆయన మనల్ని అంత గుడ్డిగా నమ్మి ఉన్నాడు. వాళ్ళు మోసపోరు, వాళ్ళలో నా రక్తం ఉంది అని. సర్పం తన కుయుక్తి చేత హవ్వను కొట్టిందండి. హవ్వను కొట్టినప్పుడు అక్కడ ఆ హవ్వ ఏం చేసింది? మోసపోయి ఆ పండును తిని తాతకి కూడా తినిపించింది, ఆదాము తాతకి. ఆదాముకు తినిపించినప్పుడు ఏమైంది? రానే వచ్చేసింది. ఆ ఉపద్రవం అనేది రానే వచ్చింది. చల్లటి సాయంకాలం పూట దేవుడు ఆ పరమ తండ్రి వారితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆదామును అడుగు, ఆదామా నీవెక్కడున్నావు అని అంటే ఆదాము భయపడి దాంకొని చెట్టు వెనకాల దాంకొని ఉంటాడు. నేను దిగంబరునై ఉన్నాను ప్రభు అని అంటే, నువ్వు దిగంబరవై ఉన్నావని ఆదామా నీకు చెప్పిన వాడెవడు? నేను తినొద్దన్న ఫలవృక్షములను తిన్నావా అని అడుగుతాడు. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే, ఓ రకమైన స్వేచ్ఛని మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఏమి హవ్వ పండును తినకుండా దేవుడు ఆపలేడా? సైతాన్ని ఖండించవచ్చు కదా, ఆ సైతాన్ని నలగద్రొక్కొచ్చు కదా, అక్కడే దానికి ఎంట్రన్స్ ఇవ్వకూడదు కదా, దాన్ని ఎందుకు లోపలికి రానిచ్చాడు? దేవుడు చూడట్లేదు ఈ పరిస్థితులన్నీ. దేవుడు చూచే దేవుడు అండి. దేవుడు చూస్తున్న దేవుడు. దేవుడు చూస్తున్నాడు అనడానికి రుజువులు నేను మీకు కొన్ని చూపిస్తాను. మీరు బాగా గమనించినట్లయితే పాత నిబంధనలో అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు బిడ్డల్ని ఇస్తానని చెప్పి ఓ రకమైనటువంటి భావోద్రేకానికి గురై అబ్రహాము భార్య నవ్వి, ఇదిగో నాకెట్ల పిల్లలు కలుగుతారు, గర్భఫలము లోపల ఉడికిపోయింది, జీవశక్తులు కూడా లోపల ఏం లేవు, జీవసత్తాలతో సహా ఉడికిపోయిన ఈ గర్భంలో ఎట్లా వస్తుంది బిడ్డలు అని దేవుడు దానిని జ్ఞాపకం చేసుకుంటాడు. కానీ ఈ అబ్రహాము చేసినటువంటి చిన్న పొరపాటు, హాగరుతో చేసిన చిన్న పొరపాటు వల్ల ఇష్మాయేలు జన్మిస్తాడు. ఇష్మాయేలు జన్మించిన తర్వాత ఆ బిడ్డ దప్పికై ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఎడారిలో హాగరు ఆ బిడ్డను విడిచిపెట్టి చూస్తూ ఏడుస్తుంటే హాగరు బిడ్డను గమనించిన దేవుడు నీ దేవుడు. ఆ చిన్నవాడున్న స్థలంలో నీటి ఊటని ఉబికించినప్పుడు ఎడారిలో ఎవరు పలకరిస్తారండి? ఎవరు పలకరిస్తారు చెప్పండి? ఎడారిలో మనల్ని ఎవరైనా పలకరించే వాళ్ళు ఉంటారా? మనకి దప్పిక తీర్చే వాళ్ళు ఎవరైనా ఉంటారా? మనల్ని ఆదరించే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఓదార్పు కలిగించేవారు ఎవరైనా ఉంటారా? కన్నీటిని తుడిచేవారు ఎవరైనా ఉంటారా? అప్పుడు హాగర్ అంటది, నీవు చూచుచున్న దేవుడు అని నేను ఎరుగుదును. ఆయన చూస్తున్నాడు, సకల విధములైన పరిస్థితులను చూస్తున్నాడు. మీరు జ్ఞాపకం చేసుకోండి, మీకున్న కష్టముల నిమిత్తమై దేవుడిని దూషించడం కాదు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా దేవునితో నిలబడే వాళ్ళే కావాలండి. నీ కష్టం ఒక సీజన్ లాగా వస్తుంది, అది తొలగిపోతుంది. నీకున్న విశ్వాసాన్ని పరీక్షించడానికి ఇదిగో దేవుడు కొన్ని సందర్భాల్లో నీ జీవితంలో కొన్ని పరిస్థితులను అనుమతిస్తుంటాడు. దేవుడిని అడగాలి, ప్రభువా వీటన్నిటిని ఎదిరించడానికి నాకు శక్తిని అనుగ్రహించిన ఆయన అని అడగాలి. కానీ ఎందుకయ్యా ఇవన్నీ నా జీవితంలో పంపేమని అడగడానికి నాకు అర్హత లేదండి. జీవితాన్ని అనుగ్రహించిన దేవుడు కొన్ని పాఠాలను నేర్పిస్తాడు. ఓ చదువు రంగంలో నువ్వు చదువుతున్నప్పుడు పై తరగతులకు నువ్వు వెళ్ళాలి అని అంటే నీ అర్హతని పరీక్షిస్తారు. నువ్వు ఈ భూలోకం మీద నివసించి దేవుడు పిలిచినప్పుడు, దేవుని చెంతకు చేరినప్పుడు, ఆయన పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే నీ అర్హతను పరీక్షించాలి. భూమి మీద నువ్వు ఎంత విశ్వాసం కలిగి ఉన్నావో, భూమి మీద ఆయన మీద ఎంత నమ్మకం కలిగి ఉన్నావో, ఎంత యథార్థత కలిగి నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావు ఆయన పరీక్షిస్తాడు. ఖచ్చితంగా నీ నీతికి తగినట్లుగా ఆయన నిన్ను హెచ్చిస్తాడు. దేవుణ్ణి ప్రశ్నించడానికి, దేవుణ్ణి క్వశ్చన్స్ వేయడానికి మీకు కానీ నాకు కానీ ఎటువంటి అర్హత అనేది లేదు. మనం ఏం మంచి వారమని దేవుడు మనకు సాయం దయచేయాలి. మన కోసం ప్రాణం పెట్టి మరణించడమే ఆయన చేసిన తప్పు? మన కోసం నిలువెల రక్తం గార్చడమే ఆయన చేసిన తప్పు? మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మమ్మల్ని చూడట్లేదు, మా కష్టాల నిమిత్తమై మాకు ఆయన సహాయం చేయట్లేదు. నా మీలో ఆలోచన పుట్టించేది కూడా ఇదొక లాంటి దురాత్మ. అంటే మన దయ్యం ఉందంటారా పాస్టర్ గారు అంటే కాదండి. అవి లోపలికి వచ్చే ముందు ఏం చేస్తాయంటే బయట నుంచి ఆలోచనల మీద కొడతాయి, మన థింకింగ్ పవర్ మీద కొడతాయి, మన ఆలోచనలు దేవునికి విరుద్ధంగా మారేటట్లు కొడతాయి. అనేక రకమైన ఆపదలు కలిగినట్లుగా మన కలలు రావడం,
మన కుటుంబీకుల్లో ఎవరికో ఆపద కలిగిన కలలు రావడం, ఇవన్నీ మన మనశ్శాంతిని చెడగొట్టడానికి మాత్రమే. ఓవేళ నిజంగా దేవుడు నీకు దర్శనం ద్వారా కానీ కళ ద్వారా కానీ ఎవరికైనా ఆపద కలిగిస్తున్నాడని నీకు చూపించినట్లయితే నువ్వు కంగారు పడాల్సింది కాకుండా ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నీకు బయలుపరుస్తాడు నిజంగా అది జరుగుతుందో లేదో అని. ఖచ్చితంగా బయలుపరుస్తాడు. నీకు చూపించిన ఆయన, నీతో మాట్లాడిన ఆయన అది నిజమే ఆ కళని కనుక నువ్వు గ్రహించగలిగితే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. అంటే ఇది నిజమని నువ్వు ఎట్లా గ్రహించాలి? ఆ కళ నీకు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా ఆ విషయం నిమిత్తమై, ఆ పరిస్థితి నిమిత్తమై దేవుడిని దర్శిస్తాడు. మరి ఇంకోసారి దేవుడు నీతో మాట్లాడతాడు. లేదా నువ్వు నీకు సంబంధించినటువంటి ఆత్మీయ స్థితులు నువ్వు ఎదగడానికి సహాయం చేసేటువంటి దైవ సేవకులతో పంచుకునే యెడల దేవుడు వాళ్ళకు బయలుపరుస్తాడు. ఖచ్చితంగా దేవుడు ఆ సమస్య నిమిత్తమై ఏదో ఒక అద్భుత కార్యాన్ని నీ జీవితంలో జరిగిస్తాడు. నీకున్న పరిస్థితులు, స్థితిగతులు, నీకున్నటువంటి ఆ అవసరతల నిమిత్తము ఏదైతే ఉందో, సకల విధమైన పరిస్థితుల నిమిత్తము నన్ను ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని ఆలోచనల మీద కొట్టి దేవుడికి విరుద్ధంగా మాట్లాడించేది దురాత్మ సమూహాలే. మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వాడి కుయుక్తులన్నీ ఎట్లుంటాయని అంటే, నువ్వు ఒక అడుగు వేస్తే వాడు 10 అడుగులు వేస్తాడు నీకన్నా ముందు. పొంచి ఉంటారు దురాత్మ సమూహాలు, పొంచి ఉంటాయి. మృంగుదమా ఎవరిని మృంగుదమా అని అంటే మీరు జ్ఞాపకం చేసుకోండి, పాపము వలన వచ్చు జీతము మరణం అని బైబిల్లో ఉంది. మనం ఎన్ని పాపాలు చేసినా అయితే మనం చచ్చిపోయి ఉండాలి కదా ఈ పాటికి. కానీ మనం చావలేదు. దేవుని కృప చేతిలో ఏర్పరచుకోబడ్డాం. దేవుని కృప చేతిలో మనమందరము ఆయన ప్రేమ చేతిలో మనమందరము బందీలమై ఉన్నాం. నిజం చెప్పాలి అని అంటే ఆయన రక్షణ ఉంది మన చుట్టూ. మీకెంత యేసయ్య అంటే ఇష్టం లేకపోతే అనుదినం ఈ వాక్యాన్ని మీరు ధ్యానిస్తున్నారు, అనుదినం ఈ వాగ్దానాన్ని మీరు వింటున్నారు. మీరు చూపించిన ప్రేమ నిమిత్తమై కృప చూపించకుండా పోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు మా గురించి ప్రార్థిస్తున్న రీతిని బట్టి, మీరు అనుదినము ఈ వాక్యాన్ని వింటున్న రీతిని బట్టి, అనేక మందికి షేర్ చేస్తున్న రీతిని బట్టి దేవుడు సకల విధములైన మీ పరిస్థితులు అనేది చక్కబెట్టి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఇప్పుడు ఇంకొక ఉదాహరణలోకి వెళ్తే నిర్గమకాండము 3వ అధ్యాయము మీరు బాగా గమనించండి. 3వ అధ్యాయంలో మోషే దేవుని చేత ఏర్పరచబడ్డాడు. ఐగుప్తు బానిసత్వంలో ఇశ్రాయేలీయులు పెడుతున్నటువంటి వెట్టి చాకిరి మొరని దేవుడు ఆలకించాడండి. ఏం చేశాడండి? ఆ వెట్టి చాకిరులు, ఆ కష్టపడుతున్న రీతి, వాళ్ళు ఏడుస్తున్న రీతి, వాళ్ళు మొర్ర పెడుతున్న రీతి దేవుడు చూచాడు, దేవుడు విన్నాడు, దేవుడు గ్రహించాడండి. దేవుడు వాటన్నిటిని చూచి మోషేతో మాట్లాడతాడు. 3వ అధ్యాయంలో, నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషేతో మాట్లాడతాడు. మోషేని దర్శిస్తాడు. మోషే, నేను నా జనులైన ఇశ్రాయేలీయులు పెడుతున్న వెట్టి చాకిరి మొరని నేను చూచి ఉన్నాను, విని ఉన్నాను. అవి నా సన్నిధికి చేరి ఉంటున్నాయి. నేను నిన్ను పంపిస్తున్నాను ఫరో దగ్గరికి. నువ్వు ఫరోతో నా పేరట మాట్లాడాలా, ఇశ్రాయేలుని బయటికి తీసుకొని రావాలా. ఐగుప్తు బానిసత్వం నుంచి నేను వారిని బయటికి తీసుకొస్తాను. ఈ దిన నువ్వు బానిసత్వం లాగా నీకున్నటువంటి కష్టాలను బట్టి, నిన్ను కృంగదీస్తున్న పరిస్థితులను బట్టి నువ్వు నలిగిపోయి, విసిగిపోయి, వేసారిపోయి కనుక ఉన్నట్లయితే ప్రభువు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం, ఆయన ఆ పరిస్థితులన్నిటి నుంచి నిన్ను బయటికి తీసుకురాబోతున్నాడు. ఆయన నీ వెట్టి చాకిరిని, నీ మొరని, నీ ఆక్రందనని విని ఉంటున్నాడు, నీ కన్నీటిని విని ఉంటున్నాడు. నువ్వు ఏడుస్తూ, ప్రభువా నాకు దిక్కెవరయ్యా, నీవు కాకపోతే నన్ను ఎవరు జ్ఞాపకం చేసుకుంటారయ్యా, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, దాటిపోకయ్యా అని ఏడ్చినవే. అనేక సందర్భాలు మనుషులు తృణీకారాన్ని బట్టి, మనుషులు అంటున్న నానా విధములైన మాటలను బట్టి, నువ్వు చెయ్యని తప్పుని నీ మీద రుద్ది, ఇదిగో నీకున్నటువంటి అనారోగ్య పరిస్థితులు, బలహీనతలను బట్టి, నీకు బిడ్డలు లేని స్థితిని బట్టి, నీకు ఉద్యోగం లేని స్థితిని బట్టి, నీ ఆర్థిక స్థితిని బట్టి, నీ ఆత్మీయ స్థితిని బట్టి ఎక్కడో నలిగిపోతున్నావో, ఆ పరిస్థితులను బట్టి ఎక్కడ నువ్వు కృంగిపోయినావో ఆ పరిస్థితులను బట్టి మనుషులు నిన్ను వ్యతిరేక దిశలో మాట్లాడి కృంగదీసినప్పుడు వారిని శపించకుండా దేవుని సన్నిధిలో కన్నీరు గార్చినావే. అయా నా స్థితిని జ్ఞాపకం చేసుకో ప్రభు అని ఏడ్చినావే.
వాటన్నిటిని ఈ దినమున ప్రభువు చూచి ఉన్నాడు. ఈ దినమే కాదండి, ప్రతి దినము చూస్తున్నాడు. ఈ దినం ఆయన నీకు వాగ్దానం అనుగ్రహిస్తున్నాడు. ఆ పరిస్థితులన్నిటిలో నుంచి దేవుడు నిన్ను బయటకు తీసుకురాబోతున్నాడు. మోషేతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. అగ్ని మండుచుంది, పొద కాలిపోలేదండి. నీ దేవుడు అట్లాంటి దేవుడు. అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను, సూచక క్రియలను, మహత్కార్యాలను నీ కోసం జరిగించే దేవుడు నీ దేవుడు. ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు ఇంకా సజీవుడు, ఆయన బ్రతికే ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకున్న కష్టం నిమిత్తమై, బాధ నిమిత్తమై దేవుని మనం దూషించకూడదు. దేవుడికి వ్యతిరేకంగా మన మనస్సులను మనం మార్చుకోకూడదు. మన మనస్సులను ఆయన మీద నుంచి మనం తొలగించుకునేలా శాపాలు మనకు అధికమైపోతాయి, ప్రాబ్లమ్స్ డబుల్ అయిపోతాయి. ఇది అక్రమము విస్తరిస్తున్న రోజులు ప్రియులారా. అక్రమము విస్తరించుట చేత, పాపము విస్తరించుట చేత అనేక ప్రేమలు చల్లారిపోతాయి. అంత్య దినముల యందు ప్రేమలు కనబడవు మనకు, మంచి కనబడదు మనకు. చెడుగా ఉన్నాడే రాజ్యాన్ని వెళ్తుంటాడు, చెడుగా ఉన్నాడే గొప్ప స్థాయిలో, ఉన్నత స్థాయిలో ఉంటాడు. కానీ యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందేదరు. నువ్వు నూతన బలం పొందబోతున్నావు. నీవు ఆయననే నమ్ముకొని ఉన్నావు, ఆయన వైపే చూస్తున్నావు. నీ కన్నీరంతా ఆయన సన్నిధిలో నువ్వు కార్చి నువ్వు వెల చెల్లించి ఉంటున్నావు. ఆ పరిస్థితులన్నిటి నిమిత్తమై, నీ స్థితిగతులన్నిటి నిమిత్తమై ఈ దినాన దేవుడు నేను హెచ్చించబోతున్నాడు. స్వీకరించి వాగ్దానాన్ని పొందుకో. నేను స్వీకరిస్తున్నాను ప్రభువా, నన్ను ఆశీర్వదించు నాయన, నా స్థితిని జ్ఞాపకం చేసుకో నాయన అని దేవునికి మొర్రపెట్టు. దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. ఉన్నత స్థితిలో దేవుడు నేను ఉంచబోతున్నాడు. నా చేతులెత్తి నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను, చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. దయచేసి మీ పరిస్థితుల నిమిత్తమై దేవుని దూషించవద్దు, శాపాన్ని కొని తెచ్చుకోవద్దు. మనం దేవుణ్ణి అడగడానికి ఎటువంటి అర్హులము కాదండి. మనకి ఎటువంటి అర్హత లేదు. ఆయన కృప చేతులు మనల్ని కనికరిస్తూ వస్తున్నాడు. ఇంకనూ నీలో లోపాలు ఏమైనా ఉన్నాయా? మనుషులు గుర్తుపెట్టుకోండి, మేము చేసే ఏ తప్పిదమైనా, మేము మాట్లాడే ఏ మాట అయినా మనిషి చూడట్లేదులే, ఎవరు చూడట్లేదని మీరు అనుకోవచ్చు. మిమ్మల్ని అంటూ ఒక ఉనికిలోకి తీసుకొచ్చిన దేవుడు గమనిస్తున్నాడు. సకల విధములైన చిన్న తప్పైనా సరే అది గమనిస్తున్నాడు. జ్ఞాపకం చేసుకోండి. మీరు జ్ఞాపకం చేసుకోవాలి దాన్ని. మనిషి చూసినా చూడకపోయినా ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. దేవుడు కంట్లో కానీ పడ్డావా నువ్వు తప్పు చేస్తా, ఓ వేళ పొరబడి ఆయన మనసు నొచ్చుకొని ముఖం తిప్పుకున్నాడు అని అంటే అవుట్ మన జీవితాలు అంతే. ఏ నరమానవుడు కాదు కదా, ఏ శక్తి కూడా కాపాడలేదు మనల్ని. గుర్తుపెట్టుకోండి, మీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం ఒప్పుకోవాలి. మీరు ఈ దినాన్ని ఎక్కడైనా తప్పిదములు చేశారా? నిన్నటి దినాన్ని ఎక్కడైనా తప్పిదములు చేశారా? మొన్నటి దినాన్ని ఎక్కడైనా ఏదైనా తప్పు చేశారా? సరిదిద్దుకుంటూ రావాలి ప్రతిరోజు. ఈ క్రీస్తు పరిచర్ని అనుసరిస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఇస్తున్న హెచ్చరిక ఇదే. తస్మాత్ జాగ్రత్త. మన నడవడికలు దేవునికి ఇష్టంగా ఉన్నాయో లేదో పరీక్షించుకుంటూ రండి. ప్రతిరోజు పరీక్షించుకుంటూ రండి. క్షమాపణ అడగండి ఆయన. మన బ్రతుకుని మనం చక్కదిద్దుకుంటూ ఆయనకి ఇష్టంగా బ్రతికినట్లయితే ఖచ్చితంగా దేవుడు హెచ్చిస్తాడు మనల్ని. మన బిడ్డలు మనకి ఇష్టంగా బ్రతకనప్పుడు, మన మాట విన్నప్పుడు మన హృదయం ఏమవుద్దండి? నొచ్చుకోదా? బాధపడమా? అనవసరంగా ఈ బిడ్డల్ని కన్నామని కొంతమంది తల్లిదండ్రులు కన్నీటి వేదనలు కూడా నేను చూశాను. అంత కష్టపెడుతుంటారు తల్లిదండ్రులను. మరి మనం భూమి మీద నుంచి ఇంత విసిగిస్తున్నప్పుడు ఆయన ఎంత విసుక్కొని ఉంటాడో ఒకసారి ఆలోచించండి. ఆ విసుగు నిమిత్తమయ్యా మనము ఆయన్ని నిందించాల్సింది. మనకి ఎటువంటి శిక్ష రాలేదే. మనం చేసుకున్నటువంటి పరిస్థితులను బట్టి మనకు శ్రమలు వస్తున్నాయి. ఈ శ్రమలన్నిటిలో నుంచి కూడా నిన్ను ఈ దినాన్ని దేవుడు తప్పించబోతున్నాడు. నీ పరిస్థితులు మార్చబోతున్నాడు. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నీకు స్వీకరించు. నీకున్న స్వతంత్రాన్ని, దేవుడు నీకు ఇచ్చిన స్వాతంత్రాన్ని నువ్వు దుర్వినియోగపరుచుకోవద్దు. ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ప్రభు నీకు వాగ్దానం దయచేశాడు. నమ్మిన వారు, విశ్వసించిన వారు నీ జీవితాల్లో అద్భుత కార్యాన్ని చూడబోతున్నారు. రండి అందరం కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నాయన, జీవము కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. పరిశుద్ధ ఆత్మదేవ,
ఎంతమంది అయితే బిడ్డలు ఈ దిన దేవుని వాగ్దానాన్ని విని దాన్ని స్వీకరించి దాన్ని నమ్ముచుంటూ విశ్వసిస్తుంటున్నారో బిడ్డల జీవితంలో ఉన్నటువంటి సకల విధమైన కష్టములు కొట్టివేయబడును గాక, బిడ్డలు ఆశీర్వదింపబడుదురు గాక, ఉన్నత స్థాయిలో ఉందురు గాక. అయా తెలిసి తెలియక ప్రభావాన్ని ఏదైనా నిన్ను దూషించిన ఎడల వారి మనసుకు కలిగిన గాయాలను బట్టి ప్రభావాన్ని ఏదైనా నిన్ను బాధపరుచున్నట్టు మాట్లాడిన బిడ్డలను క్షమించమని ప్రార్థిస్తున్నాం. అయా ఆ బిడ్డల పక్షాన ప్రభావాన్ని నీ దాసుడిగా నేను మొర్రపెట్టి ఉంటున్నాను. అయా నీవు తప్ప మాకు దిక్కెవరున్నారయ్యా, నీ దగ్గర కాకపోతే మేము ఎక్కడికి వెళ్ళగలం ప్రభో. అయా బిడల పక్షాన నేను ప్రార్థిస్తున్నానయ్యా, కన్నీరు విడుస్తూ. అయా ఎంతమంది అయితే బిడలు ఇది నా కష్టంతో నలిగిపోయి ఉంటున్నారో బిడ్డలందరినీ ఒక్క మారు జ్ఞాపకం చేసుకో అయ్యా. అయ్యా నీ బిడ్డలు నువ్వు చేయి విడవద్దు నాయన. ఉద్యోగాలేమితో ఎంతమంది అయితే బాధపడుతుంటున్నారో బిడ్డలకు మంచి ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. బిడ్డల్ని ఉన్నత స్థాయిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం. గర్భఫలాలు లేక ఆయా అలమటిస్తున్న బిడ్డలు ఉంటున్నారయ్యా. 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు పెళ్ళి పిల్లలు లేక ప్రభావాన్ని అలమటిస్తున్న బిడ్డలు ఉంటున్నారు. నజరేయుడైన యేసు నామంలో ఆ గర్భఫలాల్ని మూసినటువంటి దురాత్మ సమూహాల్ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. రియాందురాల రవాణా పరిశుద్ధాత్మదేవ ఇప్పుడే ప్రభాన బిడ్డల్ని నీవు ముడుతున్న రీతిని బట్టి నీకు వందనాలు. ఆ జీవితంలో ప్రభాన ఆనందము లేక కన్నీటిని కలుగజేస్తున్న దురాత్మ సమూహాలు బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. కుటుంబాల్లో సమాధానం లేక ప్రభానైనా గొడవల చేత ప్రభాన నానా రకంగా ప్రభాన కన్నీటిని కలుగజేస్తున్న దురాత్మలను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో సమాధానం బిడ్డల జీవితంలో ఉండును గాక. అయా మరసటి ఏట ప్రభానైనా మంచి బిడలని ప్రభానైనా నీవు అయానైనా మంచి సంతానాన్ని బిడలకు అనుగ్రహించబోతున్న రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభానైనా దీర్ఘకాలపు వ్యాధుల చేత ప్రభానైనా ఇదిగో షుగర్, బీపీ, థైరాయిడ్, పీసీఓడి ప్రాబ్లమ్స్ ప్రభాన, గర్భసంచి ప్రాబ్లమ్స్ ప్రభానైనా, క్యాన్సర్ ప్రభానైనా, ఎయిడ్స్ ప్రభానైనా ఇదిగో ప్రభానైనా సకల విధమైనటువంటి పరిస్థితులు ఆర్థరైటిస్ కానీ ప్రభాన, స్పాండిలైటిస్ కానీ ప్రభానైనా ఇదిగో గొంతు సమస్యలు కానీ ప్రభాన, బాడీలో ఎక్కడ ఏ అనారోగ్య పరిస్థితులు ఉన్నాయని ఇప్పుడే సంపూర్ణమైన ఆరోగ్యం కలుగును గాక. సకల విధములైనటువంటి దీర్ఘకాలపు వ్యాధులకి నార్మల్ రిపోర్ట్స్ ప్రకటిస్తున్నాను. బిడ్డలకి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇతర దేశాల్లో ఉండి ఇండియాకి రావాలని ఆశపడుతున్న బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అటు ఆర్థిక సహాయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అక్కడి నుంచి రాలేక ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డలను నీవే క్షేమకరంగా ఇక్కడికి చేర్చమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ నుంచి వివిధ విదేశాలకు వెళ్ళి పని చేయాలని ఆశపడుతున్న బిడ్డలకి ప్రభానైనా నీ చిత్తం అయితే ప్రభాన బిడ్డలను ఆ రేవుకు నడిపించండి. అక్కడ ఆ బిడ్డలను ఆశీర్వదించండి, హెచ్చించండి, మంచి ఉన్నత స్థితులు అనుగ్రహించండి. వీసా ప్రాబ్లమ్స్ని లేకపోతే ప్రభాన సకల విధమైన ప్రభాన పరిస్థితుల్ని ప్రభాన అడ్డంకుల్ని ఆటంకాలని కలిగిస్తున్న దురాత్మ సమూహాలు కాలిపోవును గాక. యేసు నామములో పరిశుద్ధాత్మదేవ నీ సేవ చేయాలని, నీ ఆత్మలో ఎదగాలని ప్రభాన ఫలాభివృద్ధి చెందాలని ఎంతమంది అయితే బిడ్డలు ఆశపడుతుంటున్నారో ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నీవు. బిడ్డలను ఆశీర్వదించండి. నీ సేవలు బహుబలముగా వాడుకున్నట్లుగా నీ ఆత్మతో నింపండి. బిడ్డలను ఇప్పటి నుంచి తర్ఫీదు చేయమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళ హృదయానికి కలిగిన సకల విధమైన గాయాలని మాన్పి ప్రభావం ఉన్నత స్థాయిలో ఉంచి నీ కోసం నీతిగా నిజాయితీగా పనిచేసేవారిగా బిడ్డలను మార్చమని ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మతో ప్రభావం అపోస్తులు ఎలాగైతే కదిలినారో ఆ రకముగా బిడ్డలు కదలడానికి, అద్భుత కార్యాలు చేయడానికి ఆ బిడ్డల ప్రభావం పక్షాన్ని నీవు కదలమని ప్రార్థిస్తున్నాం. మరి అనేక రకంగా బిడ్డల వివాహాల గురించి ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే వివాహాలకు జరగనీయకుండా ప్రభావం బిడ్డల జీవితంలో వివాహం అనేది జరగనీయకుండా ఆ బిడ్డలకు వస్తున్న ప్రతి పెళ్లి సంబంధాలను క్యాన్సిల్ చేస్తున్న దురాత్మలు బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో బిడ్డల జీవితాల్లో ప్రభావం సంతోషము లేకుండా ప్రభావం ఇదిగో కుటుంబాలని ప్రభావం ఇదిగో కలతలకు గురి చేస్తున్న దురాత్మ సమూహాలు యేసు నామములో కాలిపోవును గాక. బిడ్డలకి ప్రభావం ఇదిగో ప్రభావం మంచి సంబంధాలు వచ్చును గాక. బిడ్డలకి నీ చిత్తంలో ఉన్న సంబంధాలు ప్రభావం వచ్చి మంచి వివాహాలు జరుగును గాక. పరిశుద్ధాత్మదేవానికి వందనాచరిస్తుంటున్నాం. మరి అప్పుల చేత, ఇరుకుల చేత, ఇబ్బందుల చేత, నానా రకమైనటువంటి శోధనల చేత ఇరుక్కుని ఉంటున్న సకల విధములైన పరిస్థితులను బట్టి బిడ్డలకి ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామములో ఆ బిడ్డలను కృంగదీస్తూ ప్రభావం నీకు విరుద్ధముగా మాట్లాడిస్తూ పాపాలు చేయించాలని, మరణానికి అప్పచెప్పాలని పొంచి ఉన్న దురాత్మ సమూహాలు కుటుంబాలను విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. అయ్యా అవి కాలిపోవును గాక. బిడ్డలందరూ నీ మీద నమ్మకం కలిగి నీ వైపు చూస్తూ ముందు కొనసాగిపోదురుగాక. సేవలో వైఫల్యాలు, సేవా జీవితంలో వైఫల్యాలు, సేవ ఏంటిది, నేను ఎందుకు సేవ చేస్తున్నాను, ఏ రకంగా ముందు కొనసాగిపోవాలన్న అనేక రకమైన అనాలోచితమైన ఆలోచనలు కలిగిస్తూ సేవను దెబ్బతీస్తూ దైవ సేవకుల కుటుంబాన్ని టార్గెట్ చేసిన దురాత్మ యేసు నామములో చైతన్యమని ఆజ్ఞాపిస్తున్నాను. ఆ కుటుంబాల మీద నుంచి ఆ బిడ్డల కుటుంబాలకి రక్షణ, వారి సేవ ఇంకనూ విస్తరించునుగాక. అదే రకంగా ప్రభానైనా ఈ క్రీస్తు పరిచర్య యూట్యూబ్ ఛానల్ని ఎంతమంది అయితే లైక్ చేశారో అయ్యానైనా ఆ ఛానల్ని ప్రభావం ఎంతమంది అయితే వీడియోస్ డైలీ ప్రభావం వాగ్దానాలు అనేక మందికి షేర్ చేస్తుంటున్నారు, సబ్స్క్రైబ్ చేస్తుంటున్నారో ఈ బిడ్డలు ఈ ఛానల్ని బిడ్డలు ఆశీర్వదింపబడదురుగాక. అయ్యా 1000 తరముల వరకు బిడ్డలు ఆశీర్వదింపబడదురుగాక. ఉన్నత స్థాయిలో బిడ్డలు ఉందురుగాక.
మరి అనేక రకమైన పరిస్థితుల్లో రోడ్డు ప్రయాణ మార్గంలో బయలుదేరి ఆయా పనుల మీద వెళ్తున్న బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి. మరి ఏ ప్రవణైనా ఇదిగో ట్రాన్స్పోర్ట్లో బయలుదేరి వెళ్తున్నాను క్షేమకరమైన ప్రయాణ మార్గాలను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దారిలో పొంచినటువంటి సకల విధమైన లూసిఫర్ సమూహాన్ని యేసు నామములో బంధిస్తున్నాం. క్షేమకరమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి. మరి దేశాల్లో ఇదిగో రాష్ట్రాల్లో ప్రభుత్వాల మధ్యను ఇదిగో సకల విధమైనటువంటి యుద్ధ సమాచారాలను మేము వింటుండగా అందరూ భయం కలిగి ఆయన రాకడ సమీపంగా ఉందని గుర్తెరిగి ఇదిగో భయపడి సక్రమైన మార్గములు అన్నిటినీ చూచుకుంటూ వారి ప్రవక్తని దిద్దుకుంటూ నీ ఎదుట భయభక్తులు కలిగి జీవించగలిగిన కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఆయా సకల విధమైన పరిస్థితులు నీవే చల్లార్చి మా దేశాన్ని ఇదిగో కాపాడమని ప్రార్థిస్తున్నాం. మా బిడ్డలను కాపాడమని ప్రార్థిస్తున్నాం. మా సంఘాలను కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే తల్లిదండ్రులు బిడ్డల కోసం ఏడుస్తుంటున్నారో, బిడ్డలు తల్లిదండ్రుల కోసం ఏడుస్తున్నారు, భార్య భర్త కోసం, భర్త భార్య కోసం ఏడుస్తున్నారు, సమాధానం మా కుటుంబం మీదకి దిగును గాక. నీ సహాయాన్ని అనుగ్రహించి కుటుంబాలను నడిపించి ఉన్నత స్థాయిలో ఉంచమని నీ ప్రార్థనను ఆలకించి సహాయం చేస్తున్న దేవా నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ స్తుతి ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ అతి త్వరగా రానైనటువంటి మా ప్రియ ప్రభువుని యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన విన్నపనుడికి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రియ దేవుని బిడ్డలారా, నేను సెలవించినట్లు ఈ ప్రార్థన విన్నపములు ప్రేయర్ రిక్వెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది డిస్క్రిప్షన్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. 8341427425 8341427425 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో సంప్రదించినట్లయితే ఖచ్చితంగా నేను మీకు అందుబాటులో ఉంటాను. మీకోసం నేను ప్రార్థిస్తాను. కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.